హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల పేరు ఆనందలోకం. ఈ కథను రచించిన వారు నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారు. కీకారణ్యం. అరణ్యం మధ్యలో ఒక ఆశ్రమం. అరణ్యంలో ఆకాశాన్ని తాకినట్లు ఎత్తైన చెట్లు, వాటి నీడల చాటున ప్రశాంతమైన వాతావరణంలో ఉంది ఆశ్రమం. అందమైన పూల మొక్కలు ఆశ్రమానికి శోభనిస్తున్నాయి. పూల సువాసనలు గుబాళించి ఆశ్రమ వాతావరణానికి మరింత సొగసులు అద్దుతున్నాయి. అతి దగ్గరగా స్వచ్ఛమైన నీరుతో పారుతున్న సెలయేరు గలగలలు ఉత్సాహం పుట్టిస్తాయి. ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది అక్కడ. ఆ గాలి పీలుస్తేనే దీర్ఘరోగాలు నయమైపోతాయేమో అనిపించేంత గొప్పగా ఉంది అక్కడ. వాటి మధ్యన ఒక పర్ణశాల ఉంది. అక్కడ అనేక మంది విద్యార్థులు శ్రద్ధగా విద్యను అభ్యసిస్తున్నారు. వారంతా 6 సంవత్సరాలు మొదలు 15-16 పిల్లలు. వారికి గురువు విద్యాచతురుడు. ఆయన సకల శాస్త్రాలు తెలిసినవాడు. గురుకులంలో చేరిన వాళ్ళకి 10 ఏళ్ల పాటు విద్య నేర్పి సకల శాస్త్ర పారంగతులు అయ్యారని నిర్ధారించుకున్న తర్వాతనే వారిని అక్కడి నుంచి పంపిస్తాడు. విద్యాచతురుడికి 80 ఏళ్ల వయసు దాటింది. కానీ ఆయన అలా కనిపించడు. ఎప్పుడూ కాషాయ వస్త్రాలు ధరించి నుదుట సింధూరం బొట్టు పెట్టుకుంటాడు. గడ్డము, తలమీద జుత్తు తెల్లగా నెరిసి ఉంటుంది. ప్రశాంతమైన వదనంతో కనిపించే ఆయనను చూస్తే ఎవరైనా సరే ఆయన ఒక మునీశ్వరుడు అనుకుంటారు. వెంటనే చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపించేలా దైవత్వం ఉట్టిపడే రూపం. విద్యాచతురుడి వద్ద విద్య నేర్చుకోవటానికి వచ్చేవారంతా సామాన్యులే. ఆయన విద్య నేర్పే విధానము, అక్కడ చదివిన పిల్లల ప్రతిభా పాఠవాలు తెలుసుకున్న చుట్టుపక్కల రాజ్యపాలకులు తమ ఆస్థానంలో వారికి తగిన పదవులిచ్చి గౌరవించేవాళ్ళు. కొన్నాళ్ళకి రాజ్యపాలకులు కూడా తమ పిల్లల్ని అక్కడ చేర్పించడానికి ముందుకు వచ్చారు. అయినప్పటికీ సామాన్యులకు విద్య నేర్పటం మానలేదు విద్యాచతురుడు. విద్యాచతురుడికి ఒక నియమం ఉంది. తన వద్ద విద్య అభ్యసించాలని వచ్చేవారిని ముందుగా తగిన పరీక్షలు జరిపి వారి విద్యాతృష్టని, ప్రతిభని అంచనా వేసి చేర్చుకుంటాడు. ఆయన సంతృప్తి చెందిన తర్వాత అక్కడ చేరిన విద్యార్థులకు తిరిగే ఉండదు. అంత శ్రద్ధగా వారికి విద్య బోధిస్తాడు. పిల్లలకు వారి వయసును బట్టి విద్యాబుద్ధులు నేర్పుతాడు. అక్షరాభ్యాసం జరిపిన తర్వాత వారి వయసుకు తగినట్లు ధర్మ సూక్ష్మాలు, లోకజ్ఞానము, శాస్త్రాలు, పురాణాలు, సంగీతము, నృత్యము, చిత్రలేఖనము ఇలా అన్నీ బోధిస్తాడు. రాజవంశీయులకైతే అదనంగా రాజనీతి, పరిపాలనా విధానము, యుద్ధ విద్యలు నేర్పి సకల శాస్త్ర పారంగతుడు అయ్యాడని ధృవీకరించి వారి వారి రాజ్యాలకు తిరిగి పంపిస్తాడు. ఆయన భార్య యశోదాదేవి పరిపూర్ణమైన మాతృమూర్తి. మరో 2 సేవకుల సహాయంతో యశోదాదేవి స్వయంగా వండి పిల్లలందరికీ వడ్డిస్తుంది. తల్లిదండ్రులకు దూరమైన పిల్లలకు తల్లి ప్రేమను అందిస్తుంది ఆమె. వారు తినే ఆహారంలో పదార్థాలతో పాటు గురుపత్ని అందించే ప్రేమాభిమానాలు పిల్లల్ని కట్టిపడేస్తుంటాయి. పిల్లలతో పాటు లేడి పిల్లలు, నెమడ్లు, కుందేళ్లు అక్కడ తిరుగుతూ గురుపత్ని చేతి నుంచి అందే దుంపలు, పండ్లు రుచి చూస్తుంటాయి. ఆనందంతో గెంతులేస్తూ ఉంటాయి. ప్రతిరోజులాగానే ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకొని అల్పాహారం ముగించి గురువుగారిని సమీపించారు పిల్లలు. గురువుగారికి నమస్కారం పెట్టి చేతులు కట్టుకొని నిలబడ్డారు. అందరి ముఖాల్లోకి చూస్తున్న విద్యాచతురుడు వారిలో తన ప్రియమైన శిష్యుడు కనబడకపోయేసరికి కొంత అసహనానికి గురయ్యాడు. విజయుడు కనిపించడం లేదేంటి అని ప్రశ్నించారు ఆయన. దానికి పిల్లలు, ఈ రోజుతో ఆయన విద్యాభ్యాసం పూర్తయ్యి ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. ఆ బాధతో అశోక వృక్షం క్రింద కూర్చొని దుఃఖిస్తున్నాడు అని చెప్పారు. దానికి విద్యాచతురుడు, అయ్యయ్యో అలా బాధపడతాడేం, ఇంటికి వెళ్లేందుకు సంబరపడాలి కదా ఎవరైనా అంటూ నేనే వెళ్ళి విజయుని సముదాయిస్తాను అని అక్కడి నుంచి కదిలాడు. హేళాపురి రాజ్యాన్ని విక్రమదేవుడు పరిపాలించేవాడు. ఆయన తన ప్రజలని కన్నబిడ్డల వలె చూసుకునేవాడు. ధర్మంగా పాలన చేసేవాడు. ఆయనకు అన్ని విధాలా సరిజోడి మహారాణి వకుళాదేవి. ఆమె పరమ దైవభక్తురాలు. విక్రమదేవుడు ఆదర్శంగా పాలన సాగించాలని ప్రతిరోజు దైవాన్ని ప్రార్థించేది. ఇక విక్రమదేవుడు రాజ్యం సుభిక్షంగా ఉండేందుకు ఎప్పుడూ యజ్ఞాలు, యాగాలు నిర్వహించి ప్రజలకు ఈతి బాధలు లేకుండా
తన రాజ్యానికి యుద్ధభయం తెలియకుండా చూసేవాడు. ఇరుగు పొరుగు రాజ్యాల రాజులతో మైత్రి కొనసాగించేవాడు. హేళాపురి రాజ్యానికి దక్షిణ దిక్కునున్న వంగరాజ్య రాజపుత్రిక వకుళాదేవి. విక్రమదేవుడి తండ్రి రంతిదేవుడు, వకుళాదేవి తండ్రి మనోహరవర్మ మంచి మిత్రులు. వారిరువురు తమ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోదలిచి తమ పిల్లలకు పెళ్లి చేశారు. వారిద్దరి మనస్తత్వాలు ఎరిగి ప్రవర్తించే మంచి మనిషి మంత్రి మాధవయ్య. చక్కటి సలహాలిచ్చి రాజ్యపాలన బేషుగ్గా జరిగేలా సహాయపడేవాడు. విక్రమదేవుడి తండ్రి కాలం నుంచి మాధవయ్య పనిచేస్తూ వారి అభిమానాన్ని పొందాడు. విక్రమదేవుడికి వకుళాదేవికి వివాహం జరిగి 10 ఏళ్లైనా వారికి సంతానం కలగలేదు. సంతానం కావాలని ఎందరో దేవుళ్లకు మొక్కుకున్నారు, ముడుపులు కట్టారు, వైద్యులకు చూపించుకున్నారు, మునులను దర్శించి సేవలు చేసుకున్నారు. ఫలితం లేకపోయింది. రాజభోగాలున్నప్పటికీ వేటిని అనుభవించకుండా సామాన్య స్త్రీ వలె గడిపేది వకుళాదేవి. ఎప్పుడూ పూజలు, నోములు, వ్రతాలు చేస్తూ ఉపవాసం ఉంటూ కాలం గడిపేది. తన మనోవ్యధిని మరిచేందుకు కాలం తెలియకుండా గడిపేస్తున్న వకుళాదేవి శోకం చూడలేకపోయేవాడు విక్రమదేవుడు. ఆయన లోపల విచారించేవాడు. ఒకరోజు రాణి వకుళాదేవితో ఉద్యానవనంలో విహరిస్తూ ఉన్న సమయంలో విక్రమదేవుడు, దేవి, మీ బాధ చూడలేకపోతున్నాను. మనకు ఈ జన్మకు సంతాన ప్రాప్తి లేదేమో అనిపిస్తుంది. మనము మన రాజవంశీయులెవరి బిడ్డనైనా దత్తత తీసుకుందామా అని అడిగాడు. దానికామె ససేమిరా వద్దని చెప్పింది. మన రక్తం పంచుకొని పుట్టేవాడి కోసం నా ఆరాటం మహారాజా అంది. దానికి మహారాజు విక్రమదేవుడు, దేవి, మనిద్దరి జాతకాలు పరీక్షించిన ప్రధాన జ్యోతిష్కుడు కూడా మనకు సంతాన యోగం ఉందని చెప్పారు. అయితే ఆలస్యం అవుతుందని చెప్పారు. కాబట్టి మనము దేవుడిని ప్రార్థిస్తూ ఎదురు చూద్దాము అంటూ సముదాయించాడు. ఆమె సరేనని తల ఊపింది. ఈ సంఘటన జరిగిన 3 రోజుల తర్వాత మహారాణి మందిరానికి పరుగు పరుగున ఒక చెలికత్తె వచ్చింది. ఆ చెలికత్తె పేరు చిత్రాంగి. చిత్రాంగి తల్లి అక్కడే పనిచేసేది. అందువలన తల్లితో అనేక మార్లు చిన్న వయసులోనే రాణిగారి భవనానికి రావటము ఆమెకు అలవాటు. తల్లి చనిపోవటంతో చిత్రాంగి అక్కడే పనిలో చేరింది. చిత్రాంగికి మేనబావ వేణుడు అంటే ఎక్కువ ఇష్టం. ఆ విషయము మహారాణికి తెలుసు. రాణిగారికి పిల్లలు లేకపోవటం వలన చిత్రాంగిని కూతురులా చూసుకుని ఆదరించేది. జయము జయము మహారాణి అంది చిత్రాంగి నమస్కరిస్తూ. వకుళాదేవి పూజ మందిరం నుంచి బయటకు వచ్చింది. ఏమిటే చిత్రాంగి, హుషారుగా ఉన్నావు? మీ బావ ఊరి నుంచి వచ్చాడా? సెలవు అడగాలని వస్తున్నావా అని అడిగింది వకుళాదేవి. దానికి చిత్రాంగి సిగ్గుపడి తల అడ్డంగా తిప్పింది. కాదమ్మా, మన రాజ్యంలోకి ఒక మహిమగల సాధువు వచ్చినట్లు తెలిసింది. ఆయన ఊరు బయటనున్న కాళికాదేవి ఆలయంలో ఉన్నాడని, తన మహిమలతో జనం కోరిన కోరికలు తీరుస్తున్నాడని చెప్పుకుంటుంటే విని తమ వద్దకు వచ్చానమ్మా అంది. వకుళాదేవి, అలాగా, నన్నేం చేయమంటావో చెప్పు. నీకు మీ బావకి పెళ్లి ముహూర్తం పెట్టించమంటావా అని అడిగింది. అది కాదమ్మా, మన రాజ్యాన్ని పరిపాలించడానికి వారసుడు రావాలని ప్రజలందరికీ కోరికగా ఉంది. మహారాణి గారికి సంతానయోగం కోసము సాధువును దర్శించమని మనవి చేయాలనేదే నా ఉద్దేశము అన్నది చిత్రాంగి. మహారాణి, అయ్యో చిత్రాంగి, నీవెంత అమాయకురాలివే. మేమెంతమంది మునులను సేవించామో, ఎందరి ఋషిపత్నులను పూజించామో నీకు తెలియంది కాదు. మళ్ళీ కొత్తగా ఈ సాధువును దర్శిస్తే మాత్రం ప్రయోజనం ఏముంటుంది? మహారాజు గారి ముఖ్య కార్యాలు ఆపుచేయించి కాలాన్ని వ్యర్థపరచడం తప్ప అంది. వినయంగా మరొక మారు నమస్కరించి, అమ్మా, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు? ఈ సాధువుకు మహిమలున్నాయని అంతా గోలగోలగా చెప్పుకుంటుంటే విన్నాను. ఆ కబురు మీ దగ్గరకు మోసుకు వచ్చాను. ఈ ఒక్కసారికి నా మాట విని వెళ్ళండమ్మా అంది చిత్రాంగి. వకుళాదేవి ఒప్పుకుంది. వెంటనే ఒక భటుడి ద్వారా మహారాజు గారికి కబురు పంపింది. వకుళాదేవిని చూసేందుకు మహారాజు విక్రమదేవుడు విచ్చేశాడు. ఆమె మాటలు విని, సరే మీ ఇష్టం దేవి అని రథం సిద్ధం చేయమని భటులను ఆదేశించాడు. అక్కడే ఉన్న చెలికత్తె ఒకటి, అమ్మా, మీరెందుకు అక్కడికి వెళ్ళటం? ఆ సాధువునే ఇక్కడికి రప్పించవచ్చు కదా అని విన్నవించుకున్నది. వకుళాదేవి, మహానుభావులని మన దగ్గరకు రప్పించుకోకూడదు. మనమే వెళ్ళి వాళ్ళని దర్శించుకోవాలి. మేము ప్రజలకు మాత్రమే పాలకులం.
మీకు మాత్రం మహారాజు మహారాణి. మమ్మల్ని కన్న తల్లిదండ్రులు, విద్య నేర్పిన గురువు, సృష్టికి మూలాధారమైన దైవము, మహిమాన్వితులైన సాధువుల ముందు మేము సాధారణమైన వ్యక్తులమే అంది. ఆశ్రమం చేరుకుంది రథం. సాధువుని కలిశారు. ఆయన నేల మీద పరిచిన పులి చర్మం మీద కూర్చుని కనిపించారు. కళ్ళు మూసుకొని కాళికాదేవిని ధ్యానిస్తున్నాడు. ఆయన చేతిలో కమండలము, పక్కన తోలు సంచి ఉన్నాయి. మహారాజు దంపతులు వచ్చి చాలాసేపు వేచి చూశారే తప్ప సాధువుకి ధ్యానభంగం చేయలేదు. 3 గంటల తర్వాత నెమ్మదిగా కళ్ళు విప్పిన సాధువు అక్కడికి వేంచేసి ఉన్న రాజదంపతులను చూసి ఆశ్చర్యపోయాడు. రాజదంపతులారా, సుఖీభవ. ఇప్పుడే కాళికామాత మీ ఆగమనం గురించి నాకు చెప్పింది. మీకు సంతానం ప్రాప్తించే దీవెన ఇవ్వమన్నది అన్నాడు సాధువు. రాజదంపతులు ఆశ్చర్యపోయి సంతోషంతో పులకరిస్తూ సాధువు పాదాల మీద పడ్డారు. సాధువు వారిని దీవించి తన పక్కన ఉన్న తోలు సంచిలో చేయి పెట్టి ఒక మామిడి పండు తీశాడు. అమ్మవారి పాదాల ముందు పెట్టి దానికి పసుపు కుంకుమతో పూజ చేసి తన మంత్రబలంతో దానిని శక్తిమంతం చేశాడు. ఆ పండుని రాజదంపతుల చేతికిచ్చి, మీరిరువురు రాజభవనం చేరిన తర్వాత తొలిరేయిలో శుచిగా స్నానమాచరించి కాళికాదేవిని పూజించి ఈ ఫలాన్ని ఆరగించండి. మీ అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా అసామాన్యుడు, ధీరుడు, యోధుడు, బుద్ధి, యశోగుణ సంపన్నుడు కొడుకుగా జన్మిస్తాడు. ఇది నా మాట కాదు, కాళికాదేవి అనుగ్రహము అంటూ దీవించాడు. రాజదంపతుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. సాధువుని తమ ఆస్థానానికి మంగళ వాయిద్యాల ధ్వనుల మధ్య పల్లకీలో ఊరేగించి తోడ్కొని వెళ్లారు. సకల మర్యాదలు చేశారు. తమ రాజ్యంలో కొన్నాళ్లు ఉండమని కోరారు. తాను సర్వసంగ పరిత్యాగినని, దేశ సంచారం తప్ప ఒకే ప్రదేశంలో ఉండలేనని సాధువు చెప్పడంతో 2 రోజుల తర్వాత ఆయనకు వీడ్కోలు పలికారు. సాధువు చెప్పిన విధంగా మామిడి పండును ఆరగించారు రాజదంపతులు. మనసులోని బాధను విడిచిపెట్టి చాలా సంతోషంగా గడపటం అలవాటు చేసుకున్నారు వారు. ప్రజలకు ఈ వార్త తెలిసిపోవడంతో వారందరూ సంతోషించారు. కొన్నాళ్ల తర్వాత మహారాణి గర్భం ధరించినట్లు రాజవైద్యులు నిర్ధారించారు. 9 నెలల తర్వాత అందమైన మగ శిశువుకు జన్మనిచ్చింది వకుళాదేవి. రాజదంపతుల ఆనందానికి అంతులేదు. సాధువు చెప్పిన మాట నిజమైంది. కాళికాదేవి తమను ఇన్నాళ్లకు కరుణించినందుకు మనస్ఫూర్తిగా దైవానికి ధన్యవాదాలు చెప్పుకున్నారు. బాలసారే ఘనంగా జరిపించి తమ వారసుడికి విజయుడు అని నామకరణం చేశారు. విజయుడు జన్మించిన సందర్భంలో హేళాపురి రాజ్యం యావత్తు ఉత్సవ వాతావరణం అలుముకున్నది. విజయుడికి 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు నిండగానే అక్షరాభ్యాసం చేయించారు. అతను అతి తొందరగా విద్యా విషయాలు నేర్చుకునేవాడు. గురువులను రప్పించి విద్యను రాజభవనంలోనే చెప్పించాలని వకుళాదేవి ఆశపడింది. కానీ విక్రమదేవుడు ఆమె కోరికను అంగీకరించలేదు. దేవి, మన కుమారుడు ఈ రాజ్యానికి భావి మహారాజు. విజయుడిని ముద్దు చేసి విద్యలకు దూరం చేయవద్దు. అతడిని అందరి పిల్లల్లాగే గురుకులంలో చేర్పిద్దాం. కష్టసుఖాలు తెలుసుకుని పెరుగుతాడు. ఓర్పు పెంచుకుంటాడు. విద్య అనేది ఒక్కడికే నేర్పితే ప్రతిభ బయటపడదు. 10 మందిలో ఉన్నప్పుడే రాణింపు ఎక్కువైతుంది అని బోధపరిచాడు మహారాజు. మహారాణి అయిష్టంగానే అంగీకరించింది. మంచి గురుకులాన్ని వెతికే బాధ్యత మంత్రి మాధవయ్య మీద వేశాడు విక్రమదేవుడు. అనుచరులని నలుదిక్కులకు పంపి గురుకులాల వివరాలు తెప్పించాడు మాధవయ్య. తమ రాజ్యంలోనే దక్షిణ దిక్కున కీకారణ్యంలో ఉన్న నందనవనంలో విద్యాచతురుడు నడుపుతున్న గురుకులము అత్యున్నమైనదిగా తేల్చాడు మంత్రి మాధవయ్య. విజయుడిని అక్కడే చేర్పించారు. విజయుడికి 16 సంవత్సరాలు నిండే వరకు గురుకులంలోనే ఉండి అన్ని విద్యలు నేర్చాడు. అతడొక సామాన్య కుటుంబంలో పుట్టిన పిల్లవాడిలాగానే పెరిగాడు. 6 నెలలకొకసారి రాజదంపతులు గురుకులానికి వచ్చి విజయుడిని చూసి తమ ప్రేమాభిమానాలు ప్రదర్శించి వెళ్ళేవారు. విజయుడి విద్య పూర్తయినట్లు విద్యాచతురుడు రాజుగారికి వర్తమానం పంపించాడు. విజయుడిని గురుకులం నుంచి రాజభవనానికి తీసుకుని వెళ్లేందుకు స్వయంగా మహారాజు విక్రమదేవుడు, రాణి వకుళాదేవి రాజధాని నగరం నుంచి బయలుదేరారు. అశోక వృక్షం క్రింద కూర్చొని దుఃఖిస్తున్న విజయుడు అల్లంత దూరాన్నించే గురువుగారు తన వైపు రావటం చూసి నిలబడ్డాడు.
2 చేతులు ఎత్తి ప్రణామాలు చెప్పాడు. విద్యాచతురుడు అతన్ని సమీపించి, నాయనా, నీ విద్య పూర్తయిందని సంతోషపడాలి కానీ విచారం దేనికి అని అడిగాడు. తన మిత్రుల ద్వారా తన విచారం సంగతి గురువుగారికి చేరినట్లు అర్థమైంది విజయుడికి. గురువుగారి పాదాలు తాకి కళ్ళకద్దుకొని, గురుదేవా, నాకు రాజభవనానికి వెళ్ళాలని లేదు. అలాగని విద్య పూర్తయిన తర్వాత ఇక్కడ ఉండిపోతే ప్రయోజనం లేదు. కానీ నేను నేర్చుకున్న విద్యలతో నా ఒక్క రాజ్యానికే కాక ఈ ప్రపంచానికి కూడా మేలు చేయాలని కోరుకుంటున్నాను. నా విద్యలను ప్రదర్శించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు. విద్యాచతురుడు ఎంతో సంతోషించి, విజయ, నీ ఆలోచన చక్కగా ఉంది. ప్రయోజకుడు ఎప్పుడూ తన ఊరు, రాజ్యము అని పరిధులు విధించుకొని కూర్చోకూడదు. నువ్వు అన్నట్లే ఈ ప్రపంచం గురించి ఆలోచించాలి. ప్రపంచంలో నిత్యము అనేక సమస్యలతో బాధపడేవారు ఎందరో ఉన్నారు. నువ్వు 2-3 పాటు దేశాటన చెయ్యి, లోకం తీరు తెలుస్తుంది. వివిధ దేశాల ఆచారాలు, పద్ధతులు బోధపడతాయి. నీ విద్య ప్రదర్శించే అవకాశము వస్తుంది. నీ వల్ల చాలామంది ప్రజలకు మేలు జరుగుతుంది అన్నాడు. విజయుడి ముఖంలో వెలుగురేఖలు ప్రసరించాయి. కాసేపటికి వాటి స్థానంలో విచారం కమ్ముకుంది. ఏమైంది నాయనా అని అడిగారు గురువుగారు. మీ సూచన నాకు సమ్మతమే, కానీ మా తల్లిదండ్రుల అంగీకారం దొరకటం కష్టం గురువర్యా అన్నాడు బాధగా విజయుడు. విజయుడు తల మీద తన కుడి చేతిని ఉంచి, నువ్వు అధైర్యపడవద్దు నాయనా, వారికి నీ అభీష్టం తెలుపుతాను. వారిని ఒప్పించి నీ ప్రయాణానికి అనుమతి ఇప్పించే బాధ్యత నాది. శుభం భూయత్ అని ఆశీర్వదించారు విద్యాచతురుడు. అంతలోనే విక్రమదేవుడి రథము గురుకులాన్ని చేరినట్లు కొందరు శిష్యులు వచ్చి చెప్పారు. తల్లిదండ్రులను కలవబోతున్న ఆనందం కన్నా దేశాటనకు అనుమతి ఇప్పిస్తానన్న గురువుగారి మాటలే విజయుడికి సంతోషం కలిగించాయి. గురుకులాన్ని చేరిన రాజదంపతులు ముందుగా గురువుగారికి వందనాలు సమర్పించారు. విద్యాచతురుడు వారిని ఆశీర్వదించి, మహారాజా, మీ కుమారుడు విజయుడి విద్య నేటితో పూర్తయింది. అతడికి విద్య నేర్పిన గురువుగా నా మాట చెబుతాను. అతడికి గురువుగా విద్య నేర్పే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. విజయుడు ఏకసంధాగ్రాహి. విద్యార్థులందరికంటే అన్ని రంగాల్లో ముందు ఉన్నాడు. ఇతరుల మనసులో అనుకున్నవి కూడా గ్రహించి ఆచరించే సూక్ష్మగ్రాహి. ఈ లోకానికి మేలు చేయాలనే సంకల్పము బలంగా ఉన్నవాడు. ఆయన ఖడ్గ విద్యా పరాక్రమాన్ని మీరు స్వయంగా చూడండి అని చెప్పి పర్ణశాలకు దక్షిణ వైపున ఉన్న మైదానం దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. తమ వారసుడు 6 అడుగుల పొడుగుతో చూపు తిప్పుకోలేనంత అందంగా కనిపించాడు రాజదంపతుల కళ్లకు. నోనోగు మీసాలు అతడి ముఖానికి అందం తెస్తున్నాయి. కండలు తిరిగిన శరీరము అతని దేహదారుఢ్యాన్ని సూచిస్తోంది. ముఖ వర్చస్సు చూసి రాజకుమారుడని సులభంగా గుర్తించేలా ఉన్నాడు. తల్లిదండ్రులు విజయుడిని ఆలింగనం చేసుకున్నారు. కుశల విశేషాలు మాట్లాడుకున్నారు. గురువాజ్ఞ అయిన మరుక్షణము 10 మంది విద్యార్థులు ఒకవైపు ఉండగా విజయుడు మరొక వైపు ఉండి వారితో కత్తి యుద్ధం చేశాడు. ఎంతో చాకచక్యంగా కత్తిని తిప్పుతూ వారి మధ్య చలాకీగా దూకుతూ గాల్లోకి ఎగిరి ఎదుటి వారి నుంచి తప్పించుకుంటూ చివరికి ఎవరికీ కత్తి ఘాటు పడకుండా ఒక్కొక్కరి చేతిలోని కత్తులు నేల మీద పడేలా లాఘవం ప్రదర్శించాడు. గురువుగారితో పాటు తల్లిదండ్రుల అభినందనలు అందుకున్నాడు విజయుడు. మధ్యాహ్న సమయంలో రాజదంపతులకు గురుకుల విద్యార్థులతో పాటు భోజనం వడ్డించింది గురుపత్ని. రాజదంపతులకు ఆమె వండిన వంటల రుచి నచ్చింది. గురుపత్నిని వారు అనేక కానుకలతో సత్కరించారు. రాజదంపతులు సంతోషంగా ఉన్న సమయం చూసి విజయుడి దేశాటన కోరికను చెప్పాడు విద్యాచతురుడు. మహారాజు ముందు ఆశ్చర్యపోయినా తర్వాత అంగీకరించాడు. వకులాదేవి ససేమిరా అంగీకరించేది లేదని చెప్పింది. మహారాజు విక్రమదేవుడు రాణి వకులాదేవికి అనేక విధాల బోధపరిచాడు. దేవి, నా యుక్త వయసులో దేశాటన చేయాలన్న కోరికను ఆనాడు మా తండ్రి గారు తీర్చలేదు. ఇప్పటికీ ఆ లోటు నన్ను బాధిస్తోంది. ఆ తప్పు మనం చేయకుండా విజయుడి కోరిక తీరుద్దాము అన్నాడు మహారాజు. వకులాదేవి అయిష్టంగానే అంగీకారం తెలిపింది. విజయుడు చాలా ఏళ్ల నుంచి గురుకులంలో ఉన్నాడు. తల్లి ప్రేమ అందించాలని తల్లడిల్లిపోతున్నాను. అందుకే ముందుగా మనతో కొన్నాళ్ళు రాజభవనంలో ఉంచుకుందాం. నాకు తృప్తి కలిగిన తర్వాత విజయుడి దేశాటనకు అనుమతినిస్తాను అని చెప్పింది నవ్వుతూ. ఈ షరతు విజయుడితో సహా మిగతా వారికి నచ్చింది.
విద్యా చతురుడి దీవెనలు అందుకొని అక్కడి నుంచి బయలుదేరారు రాజదంపతులు. విజయుడు కూడా బయలుదేరబోయే ముందు అందరి నుండి సెలవు తీసుకున్నాడు. మిత్రుల్ని వదిలి వెళుతున్న బాధ విజయుడి ముఖంలో గుర్తించారు విద్యాచతురుడు. 10 ఏళ్ల క్రితము కోట వదిలి వెళ్లిన యువరాజు విజయుడు తిరిగి రావటము ఆ రాజ్య ప్రజలకు ఎంతో ఆనందం కలిగింది. జనులంతా దారికి 2 వైపులా బారులుగా నిల్చొని అతడిని చూశారు. బాలుడుగా వెళ్ళి యువకుడిగా తిరిగి వస్తున్న విజయుని చూసి మనసారా దీవించారు పెద్దలు. మహారాణి వకులాదేవి స్వయంగా విజయుడికి అవసరమైన సేవలు చేస్తూ తన మాతృత్వపు మధురిమలు కురిపించేది. రాజభవనంలో ఉన్నప్పుడు కూడా ఖాళీ సమయాన్ని వృధా చేయలేదు విజయుడు. యుద్ధ విద్యలలో మరింత రాటుదేలేందుకు అవసరమైన శిక్షణను మేటి యోధుల పర్యవేక్షణలో పొందాడు. తనకు తెలియని కొత్త విషయాలు అడిగి తెలుసుకునేవాడు. తనకు తెలియని విద్యల విషయంలో కొత్త మెలకువలు నేర్చుకునేవాడు. కత్తి యుద్ధము, కర్రసాము, కుస్తీలు, గురు చూసి బల్లం విసరటము, గుర్రపు స్వారీ ఇలా అన్నింట్లో మరింతగా రాటుదేలాడు విజయుడు. ఇంకా సమయం మిగిలి ఉన్నప్పుడు పండితులు, గురువుల నుంచి విద్యా విషయాలు, మంత్రిగారి నుంచి పరిపాలనా రహస్యాలు, తండ్రి నుంచి రాజకీయ రహస్యాలు తెలుసుకునేవాడు విజయుడు. కళ్ళు మూసి తెరిచినంత సులభంగా ఏడాది గడిచిపోయింది. ఆనందలోకం జానపద నవల 2వ భాగం రేపు విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.